నేను ఒక ముచ్చట చెప్పాలి మీకు. అది గవర్నమెంట్ బడి గురించి. అయితే నేను ఈరోజు ఫోన్ చూడంగా నాకు ఒక వీడియో కనిపించింది. అదేంటిదంటే ఒక ఊళ్ళోనే ఏమో 60 మంది పిల్లలు ఉన్నారట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్ కావాలన్నట. దానికోసం మాకు స్కూల్ కావాలని పిల్లలందరూ కలిసి ఊరోళ్ళందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు. మాకు ఒక స్కూల్ కావాలి, మా పిల్లలు చదువుకుంటానికి గోస అవుతుందని చూడండి. అయితే అంతకు మళ్ళీ మా సార్ ఏంటంటే ఇలా స్టేటస్ పెట్టిండు ఒకటి. ఏంటంటే పిల్లలను స్కూల్కు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి పంపిరని మా సార్ పెట్టిండు అన్నట్టు. అయితే ఒక్కసారి ఆలోచించుర్రి. వాళ్ళేమో స్కూల్ లేని వాళ్ళేమో స్కూల్ కావాలి, సార్లేమో పిల్లల్ని పంపిరంటారు. స్కూల్ లేని వాళ్ళేమో స్కూల్ కోసం కొట్లాడితే మనమేమో ఉన్న స్కూల్ను బంద్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, మనం అందరం ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూళ్ళకే పంపిస్తున్నాం. డబ్బులు ఉంటేనే పంపేయరు దయచేసి. డబ్బులు లేకపోతే మాత్రం అప్పులు చేసి మాత్రం పంపేయకూరి. ఎందుకంటే చాలా జీతంతో దేశాలలో వండుకుంటా పిల్లల చదువులకే అయిపోతున్నాయి ఆ పైసలన్నీ. మళ్ళీ ఇట్లా వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయంలో ఏమవుతుంది? ఆ వ్యవసాయంలో లాగోడు వంగ పైసలు ఏం మిగులుతలేవు, కానీ లక్షల జీతాలు కట్టడానికే సరిపోతుంది. అదొకట. మళ్ళీ ఇంకొకటి ఏంది, కొంతమంది అన్నలు ఆటోలు నడుపుకుంటా, ఆ లారీలు నడుపుకుంటా, అటు ఇల్లును పోషించుకుంటా, ఇంట్లో పోషించుకుంటా, ఇట్లా పిల్లలకు ఈ వ్యాన్ ఫీజు ఈ ఫీజు కట్టలేక అట్లా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్న. ఒక్కసారి పిల్లలకి ఎంత ఇబ్బంది చెప్పుర్రి. ఇన్ని అప్పులు చేసుకుంటా అవి వాళ్ళకి అప్పులు చేసుకుంటా పిల్లల కోసం మీకోసమే అనుకుంటా వాళ్ళ మైండ్లో ఎంత అయిపోతుంది, వాళ్ళ చిన్న ప్రాణాలు. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే అన్నీ ఇస్తారు, అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. అవన్నీ ఎంత ఫ్రీగా మీకు కూడా ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. మీరు సంపాదించే పైసా మీకు ఇంట్లోకి ఎంత పడుతుంది అన్న చెప్పుర్రు. ఒకసారి ఆలోచించుర్రి. మీకు అర్పంగా అవి పైసలు నీ జమ చేసుకోవచ్చు, ఇంట్లో ఏ ఇబ్బందులు ఉండే. మళ్ళీ ఇంకొకటి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలేమో ఎంతవరకు హోంవర్క్ ఇవ్వనో అంతవరకు ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా రాసుకొని ఇంత ఆడుకుంటారు, ఇంత ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తారు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు పాపం పొద్దుగాల పోయి సాయంత్రం 5-6కి వచ్చి అలసిపోయి మళ్ళీ హోంవర్క్ రాస్తే 6 దాకా, 6 నుండి మొదలు పెడితే మళ్ళీ వచ్చినాక మొదలు పెడితే మళ్ళీ రాత్రి దాకా. అన్న ఒక్కసారి ఆలోచించురు మీరే. ఏంటంటే అప్పులు చేయకూరన్న. మనం ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తే ఇంగ్లీష్ రాదు, ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే ఇంగ్లీష్ వస్తుందా అంటే, ఒక్కసారి అన్న మనకు జాబులు వచ్చిన వాళ్ళు పట్టంత మంది ఊరు. ఆ జాబ్ వచ్చిన వాళ్ళని ఒక్కసారి అడుగురు, మీరు ఏ స్కూళ్ళలో చదివారు అని అడుగురు. అందరు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే. మా ఊళ్ళే టీచర్ జాబ్ వచ్చింది, అడ్వకేట్ అయ్యారు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఎస్ఐ అయ్యారు, పోలీస్ కానిస్టేబుల్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఆర్మీ దాంట్లోకి అయ్యారు. ఎంతమంది అన్న ఒక్కరు కాదు, ఇట్లా వందల మంది ఉన్నారు. అందరూ ఇంతవరకు జాబ్లు వచ్చిన వాళ్ళు అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే. అన్న ఇంగ్లీష్ అంటారా? ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద పెరిగినాక ఎంత ఒక 2 నెలలు 3 నెలలు కోచింగ్కి పంపిస్తే వాళ్ళకి ఎంత అన్న మంచిగా వస్తుంది ఇంగ్లీష్ కోసం. వాళ్ళని మైండ్ మొత్తం ఖరాబ్ చేసుడు. వాళ్ళు ఎంత నరకం. ఇంట్లో అప్పులు చేసుకుంటా, అరే నా దగ్గర ఏడున్నాయి పైసలు, నీ దగ్గర ఏడున్నాయి అని ఇద్దరు భార్యాభర్తలకు గొడవలు కాగా మా డాడీ మా మమ్మీ ఎంత కొట్లాడుకుంటారు, అప్పుల పాలై మా కోసమే గింత లక్షల ఫీజులు పెడుతుర్రు అని వాళ్ళు చదివితే వాళ్ళకి ర్యాంకులు రాక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నాడు. వాళ్ళకి రాక గింత చదివితే ఇదేంది అని ఈ అప్పులన్నీ ముదిరిపోయా అని మనం ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఇంత మనశ్శాంతి లేని బతుకులు అవసరమా అన్న? ఒక్కసారి ఆలోచించుర్రు మీరు. అయినా సార్లు ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించుర్రి. హాస్పిటల్కి పోవటానికేమో మనం ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం. సార్ ఏం చదివిండి, ఎండి సారా, గవర్నమెంట్ సారా అనుకుంటా మంచి డాక్టర్ దగ్గరికి పోతాం. మరి అదే స్కూళ్ళల్లో గవర్నమెంట్ టీచర్లు, మన గవర్నమెంట్ బల్లే మన కోసం ప్రభుత్వం గవర్నమెంట్ టీచర్లు అందరు వస్తుర్రు. ఎంతన్నా మంచిగా ప్రభుత్వం ఇంత వసతులు పెడుతుర్రు. మనం అందరం కలిసి మనం గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తే వాళ్ళందరూ ఏం చేస్తారన్న ఒక్కసారి ఆలోచించారు. గవర్నమెంట్ వాళ్ళందరూ ఏ గింత ఫెసిలిటీస్ లేకుండా మనం వాళ్ళని అడగచ్చు, మనం రప్పించుకోవచ్చు, మనం తెప్పించుకోవచ్చు. మన కోసం ప్రభుత్వం ఎంతో సహాయం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించారన్న. అట్లాంటివా మా దూరం ఉంది కూరగాయలు ఆగమాగం అవుతారంటే కూరగాయలు ఆగమాగం గారు. వ్యాన్ ఫీజులు అయితే కడతలేమా చెప్పురు. ఒకసారి ఆలోచించరు. అదే వ్యాన్ ఫీజులు కట్టే బదులు ఓ ట్యాక్సీ ఓ ఆటోనో మాట్లాడుకొని మనం పంపిస్తే ఆల్రెడీ గవర్నమెంట్ గిన్ని వసతులు చేస్తారు, అందరికి ఎన్నో పింఛన్లు ఇస్తారు, ఎంతో సాయం చేస్తారు. పిల్లల కోసం ఒక వ్యాన్ పెట్టారా? మనం పంపిస్తే వ్యాన్ పెడతారు కదా. ఒక్కసారి ఆలోచించురు, మీరే ఆలోచించురు. నేను అందరు కలిసి గవర్నమెంట్ దాంట్లో పంపిర్రని నేను అంటలేను. పైసలు అప్పులు చేసి మాత్రం పంపించకూర్రి. కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకూర్రి. ఈ 10వ తరగతి దాకానే లక్షల ఫీజులు కట్టుకుంటూ పోతే 10వ తరగతి అయిపోయినాక ఎన్ని పైసలు ఖర్చు అయితే ఒక్కసారి ఆలోచించి. 10వ తరగతి అయిపోయినాక జాబ్ రప్పించుకోవడానికి ఎన్ని పైసలు ఖర్చు అయితే దాని గురించి మీరు ఆలోచిస్తలేరు. ఈ అప్పు తీర్పడానికే సరిపోవు. ఇంకొక విషయం అర్థమవుతలేదు. ఈ అప్పంతా ముదిరిపోతే మనకు పిడాతన ఏమన్నా అయితే ఆ భారం అంతా తోల వినబడుతుంది, మన పిల్లల వినబడదా?
చెప్పుర్రు ఒకసారి ఆలోచించుర్రి. మన పిల్లల మీదే పడుతుందిగా ఆ అప్పు భారం అంతా, మళ్ళీ మన పిల్లలే తీర్చాలిగా. ఆ మనశ్శాంతి లేని బతుకు అవసరమా? ఒక్కసారి ఆలోచించుర్రి అన్న. నేను ఏదన్నా మాట్లాడితే తప్పు క్షమించుర్రి నన్ను, కానీ నాకు తెలియక నా పిల్లల్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపించిన. ఇప్పుడు ఏంటంటే గురుకులం సీట్, వాళ్ళకు గురుకులం ఎగ్జామ్ రాపించిన, వాళ్ళకి సీట్ వచ్చింది, వాళ్ళ హాస్టల్కి ఇప్పుడు 7th క్లాస్ వాళ్ళు. నేను అందుకే చెప్తున్నా బాధ గురించి. నాకు తెలుసు కాబట్టి ఆ లక్షల ఫీజు 2 ఏళ్ళు నేను ప్రైవేట్ దాంట్లోకి పంపిస్తేనే నాకు అర్థమైంది. లక్షలు పెట్టి అన్న మీకు పైసలు ఉంటేనే పంపిరు, కానీ అప్పులు చేసి మాత్రం పిల్లల చదువులకు ఎట్టకూర్రి. 10వ తరగతి అయిపోయాక మీరు పెట్టుర్రి, మీరు ఎంతవరకు పెడతారో పెట్టుర్రి, కానీ 10వ తరగతి దాకా మాత్రం మన గవర్నమెంట్ ఉంది కదా, మన గవర్నమెంట్ చూడుర్రి. దాని తర్వాత మీరు ఏం చేయాలో అది మీ ఇష్టం, కానీ పిల్లలకైతే బుద్ధి తెలుస్తుంది, అలా టాలెంట్ అనేది కూడా బయటపడుతుంది. ఆ చిన్న పసి గుడ్లను తీసుకుపోయి మనకు వాళ్ళకి నరకం చూపెట్టాడు వద్దన్న. పొద్దుగాల నుండి 6 దాకా నరకం చూపెట్టాడు. ఇది 9 నుండి 6 దాకా 4:30 ఇంటికి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించి, మనం అందరం గవర్నమెంట్ దాంట్లో చదివిన వాళ్ళే కదా, ఒక్కసారి ఆలోచించారన్న దయచేసి. ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలంటే పైసలు ఉంటేనే పంపియ్యి, అప్పులు చేసి మాత్రం పంపించకుర్రి అన్న. మీకు మరీ దండం చేతులు ఎత్తి చెప్పుతున్నా. ఆల్రెడీ అప్పులు, ఫీజు కట్టుర్రి అనగానే ఆ ఇంటికో ఈ ఇంటికో అబ్బా అని ఇక్కడ తిరగటం మనకు అర్థమవుతుంది. ఓలోలు మనకు దగ్గర పైసలు లేకున్నా కానీ మనం ఒకళ్ళ ఇంటికి పోయి అడగచ్చి మరీ ఫీజులు కట్టే అవసరమా అన్న? ఏదన్నా చిన్న పరిస్థితి ఎట్లా చెప్పుర్రి, ఒక్కసారి ఆలోచించుర్రి మీరే. నేను చెప్పింది ఏమైనా తప్పైతే నన్ను క్షమించుర్రి. నేను తెలియక మాట్లాడితే, కానీ గవర్నమెంట్ దాంట్లోకి మాత్రం పంపిర్రి. ఆ స్కూళ్ళు మాత్రం బంద్ చేయకూరు. మనది మనం చూసుకోవాలి. పొద్దునన్న పైసలు ఉంటేనే పంపిరన్న దయచేసి.